Namaste, Dallas. I'm super excited to meet you all at our pre-release event of our film Game Changer. మరికొన్ని గంటల్లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే అమెరికాలో అడుగు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ ఆయన ఈ రోజు తెల్లవారుజామునే ఫ్లైట్ కి అయితే బయలుదేరి అమెరికా అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిక్స్ అయితే ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారినాయి. నిజంగా ఆఫ్లైన్ పిక్స్ లో రామ్ చరణ్ గారిని కొట్టే వాళ్లే లేరని అందరికి తెలిసిన విషయమే. అసలు ప్రతి సినిమాకి ఆ డిఫరెంట్ లుక్స్ గానీ, ఆ డిఫరెంట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గానీ అసలు ఎలా మెయింటైన్ చేస్తాడండి అంత ఈజీగా. ఇంక ఇది పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా గురించి, ఈ సినిమాకి రైటర్ గా పనిచేసిన సాయి మాధవ్ బుర్రా గారు అయితే హైప్ అయితే వేరే లెవెల్లో ఎక్కి చేశాడు ఫ్యాన్స్ కి అయితే. అవేంటో మాట్లాడుకుందాం. ఆయన గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవరు అడిగినా సరే ఫస్ట్ చెప్పే మాట ఏంటయ్యా అంటే ఇది ఒక అద్భుతమైన సినిమా. దాంట్లో ఉండే ప్రతి సీన్ గాని, ప్రతి డైలాగ్ గాని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటదని ఆయన ప్రతి ఇంటర్వ్యూలో అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నాడు. త్రిబుల్ సినిమా ఏ విధంగా అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందో రామ్ చరణ్ గారిని, అలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా రామ్ చరణ్ గారినే కాకుండా ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లిద్దని ఆయన అయితే అన్నాడు. ఇంకా ఆయన ఇంకో ఇంటర్వ్యూలో ఏమన్నాడయ్యా అంటే ఈ సినిమా మీద మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే వాటిని అయితే ఇదైతే రీచ్ అయిద్ది, సమస్య లేదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిద్దని ఆయన అయితే పదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తానే ఉన్నాడు. ఇంకా రేపు వచ్చేది ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి కాదు, ఇప్పుడు రాబోయేది శంకర్ అని ఆయన అయితే పిచ్చ కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాడు. ఇంకా ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేస్తారని అడిగితే యాంకర్ ఆయన ఏం చెప్పాడంటే హ్యాపీ, మనసంతా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తో మీరైతే ఇంటికి వెళ్తారు, ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టయితే ఉంటది, మీకు తెలిసిన ప్రపంచంలోనే చాలా కొత్తగా ఉండబోతుందని ఆయన అయితే అన్నాడు. ఇంకా ఆయన మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి అయితే మాట్లాడుతూ ఆయన మ్యాన్ ఆఫ్ డెడికేషన్ అని, చిరంజీవి గారికి ఎలాంటి డెడికేషన్ అయితే ఉంటదో దాన్ని ఆయన పునికి పుచ్చుకున్నాడని ఆయన అయితే అన్నాడు. ఆయన బంగారం లాంటి మనిషి అని, ఆయన గురించి ఎవరు అడిగినా సరే ఫస్ట్ చెప్పే మాట ఇదేనని, ఆయన అలాగే ఆర్టిస్ట్ గానే కాదు వ్యక్తిత్వంలో కూడా చాలా బంగారం అని ఆయన అయితే అన్నాడు. ఇంకా సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంది కదా, టీజర్ లాస్ట్ లో అన్ప్రెడిక్టబుల్ అని, దాని గురించి అడిగితే దాని గురించి కనుక చెప్పాల్సి వస్తే సినిమా స్టోరీ మొత్తం చెప్పాలని, ఈ సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టరే ఒక అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అని, మీరు ఊహించినట్టు ఆ సినిమాలో ఏది జరగదని, కానీ మీకు ఆ జరిగేది మాత్రం మీకు చాలా నచ్చిద్దని ఆయన అయితే చెప్పాడు. ఈ సినిమా అయితే చాలా అద్భుతంగా వచ్చిందనే మాట అయితే ఈయనైతే ఈ వారంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా సార్లు అయితే చెప్పాడు. ఇంకా అప్పన్న క్యారెక్టర్ గురించి అడిగితే ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం సినిమాకైతే హార్ట్ అని, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ అయితే ఉంటాయంట దాంట్లో, అసలు వేరే లెవెల్లో వచ్చిందంట. అది మాత్రం సాయి మాధవ్ గారు ఇప్పటి నుంచే కాదు, గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన నోటి నుంచి వస్తున్న మాట ఏంటయ్యా అంటే సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఆయన ఆల్రెడీ రషెస్ అయితే చూసే ఉంటాడు. అసలు ఇప్పుడు కూడా అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ తో మాట్లాడాడు, ఇప్పుడు ఇంకా దానికి మించి కాన్ఫిడెంట్ తో అయితే మాట్లాడుతున్నాడు. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ సినిమాని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా మన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి నిన్న మన రామ్ చరణ్ గారు అయితే ఒక స్పెషల్ వీడియో బయట అయితే వదిలాడు, నమస్తే డాలాస్ అంటూ. నిజంగా ఆ వీడియోలో ఆయన చెప్పిన విధానం గానీ, ఆయన లుక్స్ గానీ వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో అయితే జరుగుతుంది. నిజంగా అది మన గేమ్ చేంజర్ సినిమాతో అదైతే స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఈ ఈవెంట్ కి యాంకర్ గా మన అందరి ఫేవరెట్ యాంకర్ అయిన సుమా గారిని తీసుకెళ్తున్నారు. ఇంకా ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా సర్ప్రైజ్లు అయితే వీళ్ళైతే దాచిపెట్టారంట. అవన్నీ మనకు తెలియాలంటే ఈవెంట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సరే, మరి ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఈ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నా. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.